ప్రశ్న వేస్తున్నాడు. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు సున్నతి లేని ఈ అన్యుడు ఏ పాటి వాడు అని దావీదుకి దేవుని తరపున తనకు ఒక గొప్ప రోషం పుట్టింది. ఎందుచేత 16వ అధ్యాయంలో మనం చూస్తే దావీదు అభిషేకించబడిన విధానం కనపడుతుంది. సమూయేలు, ప్రవక్త అయిన సమూయేలు దావీదు తండ్రి ఇంటికి వచ్చి దావీదును అభిషేకించిన విధానం, దావీదు తండ్రి అయిన యెషయి యొక్క కుమారులలో కనిష్ఠుడు దావీదు. ఆ కనిష్ఠ